మీరు చూస్తున్నారు కదా జాగ్రత్తలు. గత స్మృతులను నెమరు వేసుకొని అలాంటి ఇబ్బందులు ప్రజలకు కలగకుండా ఈరోజు మా గౌరవ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ప్రాపర్గా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్ చూసే వాళ్ళకు వ్యూవర్స్కు ఫెసిలిటేట్ చేయడం జరిగింది. కానీ మీరు గతంలో చెప్పినట్టే చిన్న పిల్లల్ని మా బెనిఫిట్స్ వాళ్ళకి వాటికి తీసుకుని రావద్దని చాలా సార్లు చెప్పినా కానీ అలానే చాలా మంది పిల్లలతో కూడా మేము పేరెంట్స్కు మా రిక్వెస్ట్ మేము ఆల్రెడీ చెప్పాము. అది పేరెంట్స్ దే విల్ టేక్ కేర్. ఓకే, థ్యాంక్ యూ. అది అంటే అది పేరెంట్స్కి ఉండాలండి. మేము ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాము. ఆయనక హోర్డింగ్స్ టికెట్ ఉన్న వాళ్ళే లోపలికి రావాలని బయట కూడా పెట్టారు. క్రౌడ్ కంట్రోల్ చేయడానికి అన్ని విధాల మనము పరిపూర్ణమైన చర్యలు తీసుకొని ఈరోజు మీరే చూస్తున్నారు ఎలా క్రౌడ్ కంట్రోల్ ఏ విధంగా జరిగింది, ఫెసిలిటేషన్ ఏ విధంగా జరిగింది. పాత వీటిలో ఏమైనా ఉన్నదాన్ని ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు ఈరోజు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని అందరినీ ప్రాపర్గా పంపించడం జరిగింది. ప్రశాంతంగా రావాలి, సినిమా చూసుకోవాలి, వెళ్ళాలి. మా బందోబస్తు ఉంటుందండి ఇక్కడ. ఎందుకంటే క్రౌడ్ కంట్రోల్, ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్, జనసమ్మర్దమైన ప్రాంతము. అన్ని హోటల్స్, అందరూ ఇక్కడ హాస్టల్స్ ఉంటాయి. జన సమ్మర్దంగా ఉంటుంది. ఇక్కడ చిన్న నేరో లైన్స్ ఉంటాయి. కాబట్టి మా యొక్క ప్రివెంటివ్ బందోబస్తు ఇక్కడ ఉంటుంది. మీరు చూస్తలేరా? ఆఫీసర్స్ ఉన్నారు. ఎక్కడ గతంలో ఎప్పుడు జరగలేదు. మేము మొన్న ఎక్కడ మాకి ఇక్కడ చిక్కడపల్లి పోలీసు అయిన తర్వాత మా డిస్టిక్ మన కమిషనర్ హెడ్ క్వార్టర్ పోలీసు తోటి బందోబస్తు పటిష్టంగా చేస్తాం. 2 థియేటర్లో వచ్చింది ఒకటే సినిమా. 3000 మంది వ్యూవర్స్ ఉన్నారు ఇక్కడ. చూసేవాళ్ళు లోపల. దాని గురించి ఇక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా వాళ్ళు ప్రజలు ప్రశాంతంగా మూవీ చూడడానికి మేము ఫెసిలిటేట్ చేస్తాం. అన్ని పక్కా నోటీస్ ఇస్తాము. అన్ని మా యొక్క ప్రివెంటివ్ చర్యలు వాళ్ళకు కూడా ఉంటాయి. నోటీస్ కూడా ఇస్తాము. థ్యాంక్ యూ. మేము ఎంత చెప్పినా కానీ మీ మీడియా ద్వారా ప్రజలకు పోవాలి. ఏ సినిమా అయినా కానీ అందరూ ఫ్యామిలీస్తోనే వస్తారు. అందరూ ప్రశాంతంగా చూసుకొని వెళ్తే వాళ్ళ ఇంటికి చేరుకుంటే మంచిది. ఇక్కడికి వచ్చినప్పుడు లోపల చాలామంది అల్లరి పెడుతుంటారు. కాబట్టి మీ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వచ్చే ఎవరైనా అభిమానులు కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, మంచిగా వచ్చి చూసుకొని వాళ్ళకి మేము ఫెసిలిటీస్ కల్పిస్తాము. అన్ని విధాలుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా. సో వాళ్ళు రిటర్న్ కూడా అదే విధంగా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. లేదు, మన దగ్గర ఎలాంటి సంఘటనలు జరగవు. మీరందరూ మాకు కోఆపరేట్ చేసిరు. థ్యాంక్ యూ ఎవరీవన్. ఓకే.